4.5 years బ్యాక్ ఇక్కడ స్టార్టింగ్ లెవెల్లో గజ్వెల్ నుంచి గజ్వెల్లో మీటింగ్ లేకుంటుండే, గజ్వెల్ నుంచి ఇక్కడికి సీఎం పోతుండే, సీఎం వచ్చేవాళ్ళం మేము. ఎందుకంటే అక్కడ లాస్ట్ కూర్చొని విన్నా, అట్లా ఒక 3 మీటింగ్స్ వచ్చి కమిట్మెంట్ అని తీసుకున్నా. 4.5 సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీగా పనిచేయడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇది కొందరి వల్ల సాధ్యమవుతుందా, అందరి వల్ల కూడా సాధ్యమవుతుందా? ఏ సార్ ఇక్కడ చూడండి, మరి వెస్టిస్ట్ బిఫోర్ ఏం చేసేవాళ్ళం అంటే హైదరాబాద్ లో 5 సంవత్సరాలు సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాం. 2009 నుంచి 14 వరకు. ఆ తర్వాత డైరీ ఫామ్ పెట్టుకున్నాం, మళ్ళా విలేజ్కి వెళ్ళి అగ్రికల్చర్ చేసినాం, ఆర్గానిక్ అగ్రికల్చర్ చేసినాం, మళ్ళీ వేరే చిన్న చిన్న బిజినెస్ చేసినాం, చాలా వర్క్ చేసినాం. ఎక్కడ కూడా మాకు సక్సెస్ అనేది రాలేదు. ఈ అవకాశం 2020లో నాకు వచ్చింది. ఒక 6-7 నెలల తర్వాత కమిట్మెంట్ తీసుకున్నాం. నేను వెస్టిస్ట్ ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన, ఎన్ని వర్క్స్ చేసినా కానీ ఎల్ల కూడా సక్సెస్ అనేది రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత సక్సెస్ వెనకాల సక్సెస్ తీసుకుంటూనే ఉన్నాం. కానీ కమిట్మెంట్ తీసుకున్నాం, చేస్తే వెస్టిజ్ చేయాలని. ఎందుకంటే అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ చెప్తా ఉన్నారు, మేము ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చినాము, మేము టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినాము, ఒక జాబ్ నుంచి వచ్చినాము, రకరకాల ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసినాను అనమాట. చూసి నిర్ణయం అనేది తీసుకున్నాం. నిర్ణయం ఎట్లా తీసుకున్నా అంటే చేస్తే వెస్టిజ్ చేయాలి, లేకుంటే లేదు అని నిర్ణయం తీసుకున్నా. వెస్టిజ్ బిఫోర్ వచ్చేసి నా డ్రీమ్స్ కూడా ఒక్కటి కూడా నాకు ఏదైనా కొందామంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటుండే, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం, మంచి స్కూల్లో స్టడీ ఇప్పిస్తున్నాం. అంతా ముందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించినాం పిల్లల్ని. తర్వాత ఒక మంచి కార్ అచీవ్మెంట్ చేసినాం. తర్వాత మేము అనుకున్నది కూడా సాధించగలుగుతున్నాం. మొన్ననే 2 లక్షలు పెట్టి బైక్ కూడా తీసుకున్నాం. ఒకే 1 మంత్ చెక్ 2 లక్షలు పెట్టి బైక్ తీసేసుకున్నాం. ఇంకా మిషన్ 90 డేస్ లో పనిచేస్తా ఉన్నా 5 లక్షల ఇన్కమ్ కోసం. 2026లో ఇల్లు కూడా ప్లాన్ చేస్తున్నా. ఇది నా నుంచి సాధ్యమైనంటే రేపు మీ నుంచి కూడా సాధ్యమవుతుంది. మీరు కూడా రైట్ డెసిషన్ తీసుకోండి, రైట్ కమిట్మెంట్ పని చేయండి, మీరు కూడా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్.